మండల కేంద్రమైన నకరేకల్లులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల రాజు మాట్లాడుతూ మన దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి ఒకరున్నారు అంటే ఆయన ఖచ్చితంగా ఏపీజే అబ్దుల్ కలాం అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఆకుల వెంకటేశ్వర్లు, గురువులు శ్రీహరి, సంగుల కొండలు, సంగుల అప్పారావు, ఇప్పర్ల వెంకటేశ్వర్లు, మైలవరపు కాశీయ, మదల నాగూర్, షేక్ కరీముల్లా, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు కరీముల్లా ఈరోజు అబ్దుల్ కలాం జయంతిని మనం ఘనంగా నిర్వహించడం జరిగింది. చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజున అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా 95వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు మన దేశానికి కుల మతాలతో సంబంధం లేకుండా రాష్ట్రపతిగా చేసి 11వ రాష్ట్రపతిగా చేసి ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఇయాల్టి కళలే రేపటి భవిష్యత్తుకి ఆధారాలు. అది ఏ విధంగా అనేది అతను శాస్త్రపూర్వకంగా చేసి రీసెర్చ్ చేసి చూపించాడు. అలాగే అతను 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించి చిన్న కుటుంబం నుంచి బయలుదేరి రాష్ట్రపతిగా ఎదిగాడంటే ఈ దేశ చరిత్రలోనే చాలా అత్యున్నతమైన పదవి అది. అటువంటి పదవిని అలంకరించి ఈ దేశానికి అతని వంతుగా ఒక మెసేజ్ ఇచ్చి మంచి ఉత్తేజంతో యువకులను, పైగా దేశ ప్రగతికి ఏర్పడే విధంగా మంచి పనులు చేసినందుకు ఈ జయంతి సందర్భంగా నివాళులు.